హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవతి పిల్ల. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇట్లా గగన్కి ఒక మొక్కు ఉంది, ఆ మొక్కు తీర్చుకుంటున్నాము అని చెప్పేసి అక్కడికే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా దానికి కావాల్సినవన్నీ సర్దుకుంటున్నాం అనమాట. అందరం ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ అత్తయ్య వాళ్ళు ఒక బస్సు బుక్ చేశారు, బట్ ఆ బస్సు అయితే ఇంటి వరకు రాలేదు. కొంచెం సందులుగా ఉంటుంది అని చెప్పి బస్సు రాలేదన్నమాట. కొంచెం రోడ్లో ఆపేశారు. సో రోడ్డు వరకు మనం తీసుకుపోవాలి కదా మనం పెట్టుకున్న సామాన్లన్నీ, అందుకని ఇట్లా కార్లో కొంచెం ఆటోలో కొంచెం తీసుకెళ్తున్నారు. ఆటోలో అయితే పొట్టేలును ఇంకా కోడి తీసుకెళ్లారు, ఇంకా కార్లో కావాల్సినవన్నీ సర్దుతున్నారనమాట లోకేష్ను మా బావగారు. వీడియో అంతా అయితే లోకేషే తీసాడు, నేను గగన్ని పట్టుకున్నాను, అందువల్ల నేను అసలు ఏం వీడియో కూడా నాకు తీయడానికి అవ్వలేదు. వీడియో అంతా లోకేషే తీసినాడు అనమాట. ఇంకా కార్లో కూడా అన్నీ సర్దేశారు. చెప్పాను కదా ఇట్లా సందుల్లోకి బస్సు రాలేదు, కొంచెం ఇబ్బంది అయింది అని చెప్పేసి ఇక్కడ వదిలేశారనమాట బస్సు. కార్లో కూడా కొన్ని సామాన్లు ఎక్కించారు కదా, అవి కూడా బస్సులోకి పెట్టేశారనమాట అందరూ. ఇంకా రిలేటివ్స్, అత్తయ్య వాళ్ళు, బావగారు అందరూ కూడా బస్సులో వెళ్ళిపోయారు. మీరు చూసినట్టయితే గగన్కి ఇంకా నేను స్నానం చేయించలేదు, తినిపించలేదు కూడా. గగన్కి ఇంకా టిఫిన్ పెట్టలేదు, స్నానం చేయించలేదు, నేను కూడా స్నానం చేయలేదు, లోకేష్ కూడా చేయలేదు. ముగ్గురం కూడా టిఫిన్ కానీ స్నానం కానీ ఏం చేయలేదు. మావయ్య, నేను, లోకేష్, గగను మేము కార్లో వెళ్ళామన్నమాట. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన వెంటనే గగన్కి టిఫిన్ పెట్టేసి స్నానం చేయించేసి, నేను కూడా టిఫిన్ చేసేసి స్నానం చేసేసి లోకేష్ కూడా రెడీ అయిపోయాడు. లోకేష్ రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు మేము స్టార్ట్ అయ్యాము. సో నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యిండేది అదేం నేను వీడియో తీయలేదు, ఎందుకంటే నాకు టైం కుదరలేదు. వీళ్ళు వెళ్ళగానే ఒక హాఫ్ అన్ అవర్లో మేము కూడా రెడీ అయిపోయామన్నమాట. ఇంకా చిన్న గగన్కి కొంచెం ఫుడ్ పెట్టేది గట్టా ఉంది కదా, అవన్నీ కొంచెం లగేజ్ నేను కూడా ప్యాక్ చేసుకున్నాను. సో యాజ్టీస్ ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తాను కదా, వాడికి క్లాత్స్, డైపర్స్, ఫుడ్, వాడి బ్యాగ్ అంతా సర్దుకునేసరికి నాకు కూడా టైం సరిపోయింది. అందుకని మా ముగ్గురు వెళ్ళేది నేనేం వీడియో తీయలేదన్నమాట. మేము వీళ్ళు వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మేము కూడా స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళేసరికి వాళ్ళంతా గుడి లోపల క్యూలో ఉన్నారనమాట. గుడికి దగ్గరలో, అంటే గుడి సెంటర్లో ఉంటుంది కదా, చుట్టూ అనమాట క్యూ కట్టాలి. సో ఆ క్యూలో ఉన్నారు అత్తయ్య వాళ్ళు. మరి ఇంకా మేమేం లైన్లో ఏమీ నిలబడలేదనమాట, డైరెక్ట్ లోపల టెంపుల్లోకి వెళ్ళిపోయి అత్తయ్య వాళ్ళు టెంపుల్ ముందుకి, అంటే అమ్మవారి ముందుకి వచ్చేసరికి మేము అక్కడ బయట నించున్నాము. ఆ రోజు ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది, అందుకని గొడుగు కూడా పట్టుకున్నాము అనమాట. అదిగోండి టెంపుల్. సో ఇంకా అత్తయ్య ఒకటి పరమాన్నం, వాళ్ళ భాషలో అయితే తీపన్నం అంటారన్నమాట, అది చేశారు. ఇంకా నేను లైన్ అంతా సరి నించోలేదు కదా, అందుకని నా పైన అది పెట్టేసి ఒక 3 రౌండ్లు వేయమన్నారు. అందుకని 3 సార్లు అట్లా తిరిగేసాను. నేను తిరిగేసిన తర్వాత గగన్ బుర్ర పైన కూడా ఒకసారి ఇట్లా మోపేసి ఇచ్చేసామన్నమాట. అట్లా పెట్టి జస్ట్ అట్లా పెట్టి టచ్ చేయించి తీసేయి, తీసేయి, ఇచ్చేది వాళ్ళకి ఇచ్చేది. సో ఈ అమ్మవారే అనమాట. ఈ అమ్మవారిని నరసన్నకోట ముత్యాలమ్మ తల్లి అంటారు, చాలా పవర్ఫుల్ అనమాట ఈ అమ్మవారు. సో ఒకసారి ఏమైందంటే, నార్మల్గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారు, వాళ్ళు ఇక్కడ ఫెస్టివల్ చేసుకునేటప్పుడు మేము వెళ్ళాము. అక్కడ వాళ్ళు చెప్పారు ఏమంటే, సో అక్కడ అమ్మవారి ముందు కూర్చొని మొక్కుకుంటే మన మొక్కు త్వరగా నెరవేరితే నిమ్మకాయ పడుతుంది, కొంచెం లేట్గా నెరవేరితే నిమ్మకాయ వచ్చేది కొంచెం లేట్ అవుతుంది, మన కోరిక అసలు నెరవేరదు ఆ కోరిక, అంటే అసలు నిమ్మకాయే రాదు అని చెప్పారు. అవునా అని చెప్పేసి మా అత్తయ్య ఒకసారి తీసుకెళ్లారనమాట, నన్ను అక్కడ కూర్చోమన్నారు. కూర్చున్నాను. యాక్చువల్లీ అప్పుడు వాళ్ళు కూర్చోబెట్టని అనేసారు, లేదండి టైం అయిపోయింది ఇప్పుడు అవ్వదు అని చెప్పారు. బట్ మా అత్తయ్య లేదండి ఆమె వైజాగ్ నుండి వచ్చింది, ఒక్కసారి కూర్చోబెట్టండి అంటే కూర్చోబెట్టారు. అప్పుడు నేను మొక్కుకున్నాను అనమాట. సో మంచి బాబు పుట్టాలి అని చెప్పి మొక్కుకున్నాను. వెంటనే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో నిమ్మకాయ వచ్చింది, చాలా లేట్గా వచ్చిందనమాట. అప్పుడు మా అత్తయ్య మొక్కుకున్నారు, నాకు వారసుడు పుడితే నేను మళ్ళీ నీ దగ్గరికి వచ్చి పొట్టేలు కోస్తాను అని చెప్పి మొక్కుకున్నారనమాట. సో ఆ పండుగ మేము ఇప్పుడు చేసాము అమ్మవారికి, చాలా పవర్ఫుల్.
సో అమ్మవారి ఎదురుగా సేమ్ అట్లనే అమ్మవారి ఫేస్ ఒకటే ఉంటుందన్నమాట. ఆ అమ్మవారి ఎదురుగా కూడా సేమ్ అట్లనే ఫేస్ కట్టు ఒకటి పెట్టారు మీరు చూసినట్టయితే. సో ఈ అమ్మవారు అయితే యాస్టీజ్ రాయగడ ఉంటుంది కదా మజ్జిగైరమ్మ తల్లి, సేమ్ అట్లనే ఉంటారన్నమాట. ఇంకా మేము తెచ్చాం కదా ప్రసాదం, ఆ ప్రసాదం అక్కడ వాళ్ళందరికీ పంచుతూ ఉన్నాము. మళ్ళీ ఒక కోరిక కోరుకుందాము అని చెప్పేసి అంతా అయిపోయిన తర్వాత లోకేష్ నేను వచ్చాము. బట్ అస్సలు టెంపుల్ అనేది ఖాళీ లేదన్నమాట. ఇంకా కోరుకునే కూడా అవ్వలేదు, బయట నుంచే దండం పెట్టేసుకున్నాను. కాదు గ్రూప్ ఒకసారి పోదా మాకు. గగన్కి ఇంటి దగ్గర టిఫిన్ పెట్టి తీసుకొచ్చాను. మళ్ళీ మేము తింటున్నామని మమ్మల్ని చూస్తున్నాడు, తింటాడేమో అని చెప్పి పెట్టాను కానీ తినలేదు. గగన్కి ఇంటి దగ్గర ఇడ్లీ పెట్టాను, 2 ఇడ్లీ మిగిలింటే నేను కూడా అక్కడే తినేసాను. ఆద్యకు కూడా తెచ్చాను కానీ ఆద్య తిన్న అనేసింది, ఉప్మాయే తింటుందంట, అందుకని ఉప్మా పెడుతున్నారు. ఇప్పుడు మా ఆద్యమ్మ డ్యాన్స్ చేస్తుంది. మా ఆద్య డ్యాన్స్ చూసి ఎట్లా వేసిందా అనేది కామెంట్స్లో చెప్పండి. సో ఆద్య వేసుకుంది కదా ఫ్రాక్, ఆ ఫ్రాక్కే రాఖీ సెలబ్రేషన్ వీడియో చూసినారు కదా, ఆ ఫ్రాక్ బదులు ఈ ఫ్రాక్ ఆ ఫ్రాక్ రిటర్న్ ఇచ్చేసి ఈ ఫ్రాక్ తీసుకున్నాం అనమాట. ఆద్యకు చాలా బాగా ఫిట్ అయ్యింది ఇది. వాళ్ళ తమ్ముడు అది కలిసి డ్యాన్స్ చేస్తున్నారు, చూడండి మీరే. వాళ్ళ తమ్ముడు అంటే ఆద్యకి ఎంత ఇష్టమో అసలు చెప్పలేము. తమ్ముని చూసి ఫుల్ ఎగ్జైట్ అవుతుంది అనమాట. సేమ్ గగన్ కూడా అంతే. గగన్కి కూడా ఆద్య అంటే చాలా ఇష్టము. అనంతపూర్కి వెళ్తాం కదా, అనంతపూర్కి వెళ్ళేటప్పుడు ఇద్దరికిద్దరు ఎంతగానో ఆడుకుంటారు, మంచిగా ఆడుకుంటారు అన్నమాట. కాదు ఇది ఏదో పేరు తెలీదు. నర్సన్నకోట ముత్యాలమ్మ, నరసన్నకోట ముత్యాలమ్మ వారి టెంపుల్కి వచ్చామన్నమాట. చిన్న మొక్కుంటే సో అదొక రూము ఇదొక రూము తీసుకున్నారు మా అత్తయ్య వాళ్ళు. నార్మల్గా ఇక్కడ డ్రెస్సింగ్ చేంజ్ చేసుకునేకి, జస్ట్ నార్మల్గా రెస్ట్ తీసుకునేకి అక్కడ కుకింగ్ అవుతుంది. ఇంకా నేను చాలా వీడియోస్ అన్ని తీసాను, దీని తర్వాత ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తూ ఉంటాను, దీంట్లోనే కలుపుతానండి కంటిన్యూషన్. నువ్వే తీసినావులే. సో అక్కడ కుకింగ్ చేస్తున్నారు కదా, ఏమేమి చేస్తున్నారు అనేది నేను మా అత్తయ్యతో మాట్లాడిస్తా. యాక్చువల్లీ మా అత్తయ్య బిజీగా ఉన్నారు, మాట్లాడిస్తే పెడతా మైకు, లేదంటే నేనే వాయిస్ ఓవర్లో చెప్తా. పదండి చెప్పలేసి మొత్తం పని చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నా? లోపలికా? ఇది ఇంకో రూమ్ అనమాట. ఇందాక మనము లెఫ్ట్ సైడ్ ఉన్నాం కదా, అట్నుంచి ఇట్లా వచ్చేసాం. సో ఇక్కడ కుకింగ్ అంతా అవుతుంది. కుకింగ్ వీడియోస్ కూడా నేను ఎక్కువగా తీయలేదు, లోకేష్ కొంచెం బిజీ ఉన్నాడు, వాటర్ గట్టా తెచ్చేది కొంచెం బిజీ ఉన్నాడు లోకేష్. ఇంకా నేను గగన్ని చూసుకొని ఉన్నాను కదా, అందుకని నేను వీడియోస్ ఎక్కువగా తీసే అవ్వలేదు. అక్కడ ఎక్కువ ఎండ ఉంది అని చెప్పాను కదా, సో ఇంక అట్లా మేము కార్లోనే ఉండిపోయామన్నమాట. ఏసీ వేసుకొని అట్లా ఏసీ ఆన్లో పెట్టేసాం, కార్ కూడా ఆన్లో పెట్టేసి ఏసీ వేసుకొని అట్లా మేము కార్లోనే ఉన్నాము. అందువలన వీడియోస్ ఎక్కువగా తీయలేకపోయాను నేను. ఇదిగోండి ఈమె నేను పొట్టుకున్నాను, అందుకే కాలు ఎత్తేసి. మా వదిన, మా చిన్న వదిన, పెద్ద వదిన శిరీష వదిన, ఆమె రాలేదు, ఈమె వచ్చింది. సో ఆమెకు చిన్న బాబు ఉన్నాడు, కొంచెం కష్టం. ఓకే, అందరికి నమస్కారం. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను, నర్సన్నకోట ముత్యాలమ్మ టెంపుల్కి. మా పెద్దమ్మ మొక్కు వల్ల ఈరోజు వచ్చాను, చాలా బాగుంది. తిన్న మరదలు వీడియోస్ అన్ని చాలా బాగా చేస్తుంటుంది. ప్లీజ్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అదే బ్యాగ్లోనే పెట్టాను. ఇక్కడ ఇది కొనుక్కున్నాను గైస్, ఆద్య కానీ
ఆద్య స్పెట్స్ కొనుక్కుంది. ఆద్య చూపి నీ స్పెట్స్. ఆద్య నీ స్పెట్స్. ఆద్య స్పెట్స్. గుండుకి గగన్కి టోపీ. గోల్డ్ బుడిగీలు ఉన్నాయి. గట్టి చెప్పు, గట్టి ఇంతసేపు ఎంత చేస్తుంది ఏంటి ఫస్ట్ మళ్ళీ ఫస్ట్ నుంచి గట్టి చెప్పు. లేదు అది ఆగదు, ట్రైన్ ఆగదు, అది మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది. 1 2 3 చెప్పు. 9 9 తర్వాత 10. వెరీ గుడ్. ఇచ్చేసి ఏమి నువ్వు అన్ని కింద పడేస్తున్నావు. పట్టుగా ఇట్లా కింద పడేస్తా. చూడదా ఏమి గగన్ నువ్వు ఏమి ఎట్లా తయారైనావు. ఎట్లా పడేస్తాను కింద. ఎట్లా పట్టు. ఆద్యకు అక్కడున్న బొమ్మలు కొనాలి అంటే ఏవైనా ఏబిసిడీలు 1 2లు చెప్పాలి అని చెప్పినాడు అనమాట వాళ్ళ బాబాయి లోకేష్. అందుకని అంత ఫాస్ట్గా ఏబిసిడీలు 1 2లు చెప్పేస్తుంది. ఇంకా ఇక్కడ కూడా ఒక ట్రైను ఇంకోండి ఆ స్లేటు తీసుకున్నాము ఆద్య కోసం. ఏవో మెమొరీ కోసం ఏదో టాయ్ తీసుకున్నాము అంతే. టాయ్స్ అయితే చాలా ఉన్నాయి. గగన్ బర్త్డేకి అయితే చాలా టాయ్స్ వచ్చినాయి. మీరు ఆ వీడియోలో నేను పెడతా ఉంటాను కదా, ఆ వీడియోలో మీరు చూస్తూ ఉంటారు. ఇంకా గగన్ అల్లరి ఇంకా యాజ్ యూజువల్ అట్లా కొనసాగుతూనే ఉంటుంది అనమాట. గగన్ అల్లరి చూసాడు కదా, ఇచ్చిండేవన్నీ ప్రతిదీ కింద పడేస్తున్నాడు. ఆ ట్రైన్ తీసుకున్నామని చెప్పాను కదా, ఆమె చెక్ చేసి ఇస్తున్నారు. వాళ్ళ డాడీకి ఏవైనా కార్లు దొరుకుతాయని చూస్తున్నాడు. అంత గుడ్లు గోబ్లు కళ్ళు వేసుకొని. ఏమి అయిపోయిందా? చేసి చెప్పు, చేసి తినికి. ఇంకా పిల్లలిద్దరికి ఒక 2 బొమ్మలు కొనుక్కొని ఐస్ క్రీమ్ తినేసి వచ్చేసామన్నమాట. వేడిగా ఉంది, చల్లగా ఐస్ క్రీమ్ తిందామని తినేసి వచ్చేసాము. సో ఆద్యాను గగన్ కలిసి వాళ్ళ డాడీతో ఆడుకుంటున్నారు మంచిగా. ఇంకా నేను ఏం వీడియోస్ నాకు తీయడానికి అవ్వలేదని చెప్పాను కదా. సో పొట్టేలు కోసేది, పొట్టేలు గుడి చుట్టూ తిప్పేది, నేను అవేవి వీడియోస్ నేను తీయలేదు. యాక్చువల్లీ అటువంటివి ఏమీ యూట్యూబ్లో చూపించకూడదు, అందుకని నేను తీయలేదన్నమాట. ఇంకా వెంటనే ఫీడింగ్కి ఇబ్బంది అని చెప్పేసి డ్రెస్ కూడా చేంజ్ చేసేసి ఫీడింగ్ కుర్తి వేసేసుకున్నాను. చెప్పాను కదా నేను అట్లా కారులోనే ఉండిపోయాను అనమాట. ఆద్య పడుకుంది, గగన్ కూడా పడుకున్నాడు. ఇంకా నేను అక్కడికి తినడానికి వెళ్ళడం అవ్వదని చెప్పి లోకేష్ ప్లేట్లో పట్టుకొచ్చి నాకు తినిపించేసాడు. ఇంకా తినేసిన. స్టైల్ తింటుందా అమ్మి? ఏదో మెమొరీ కోసం వీలైనన్ని క్లిప్స్ తీయగలిగాము, అదే హ్యాపీ. ఇంకా మెమొరీస్ కింద అవే దాచేది. ఇంకా ఈవినింగ్ 4 అవుతుంది, స్టార్ట్ అయిపోయాము అందరమీ కలిసి. ఇంకా యాజ్ యూజువల్ బస్సులో వచ్చే వాళ్ళందరూ ఇంకా బస్సు ఎక్కిపోతున్నారు. నేను, మావయ్య, లోకేష్, గగను ఇంకా కారులో వచ్చేసాము. ఆద్యను కూడా కారులో తీసుకెళ్ళిపోదాము అనుకున్నాం కానీ అది రాననేసింది. వాళ్ళ డాడీ బస్సులో వస్తారని, అదే బస్సులోనే వస్తాననింది. ఇంకా మేము కారులో స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ పండగ చేసుకోవాలి అనుకుంటే మాత్రం అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉంటాయి. మీరు చూసారు కదా రూమ్స్ నేను చూపించాను, అవి వచ్చేసరికి రూమ్స్. ఇంకా కుకింగ్కి కావాల్సినవన్నీ లైక్ గ్యాస్ స్టవ్, గ్యాస్ బండ, ఇంకా బాసన్లు ఉంటాయి కదా, గిన్నెలు,
పేపర్ ప్లేట్స్ A to Z అన్నీ దొరుకుతాయి. వాటర్ కూడా ఉంటుంది. వాటర్ కూడా లైక్ ఈ వాటరే, చాలా మంచి వాటరే, ప్యూర్ వాటరే. మనకు కూల్ వాటర్ కావాలి అంటే కూలింగ్ వాటర్ తీసుకోవచ్చు, లేదు నార్మల్ వాటర్ కావాలి అంటే నార్మల్ వాటర్ తీసుకోవచ్చు. చాలామంది వస్తూ ఉంటారనమాట. ఆదివారం, మంగళవారం, శుక్రవారం అస్సలు ఖాళీ ఉండదు ఇక్కడ. మేము వచ్చేటప్పుడు అయితే ఓన్లీ మట్టి రోడ్డే, ఇప్పుడు పర్లేదు కొంచెం రోడ్ వేసినారు. మేమైతే గ్యాస్ తీసుకెళ్ళడం మర్చిపోయాము, అక్కడే కొనుక్కున్నాము గ్యాసు. ఇంకా సప్లైర్స్కి కావాల్సిన చైర్స్, సప్లైర్స్ టెంట్లు గట్టా ఉంటాయి కదా, అక్కడ ఉంటాయి. మనం అంటే పే చేయాలండి, ఊరికే ఇవ్వరు కదా ఎవరు. ఇంకా వెళ్తుండగా వ్యూ బాగుంది అని చెప్పేసి తీసినాను అనమాట. ఈ క్లిప్పు ఎంత బాగుందో చూడండి, కొండలు చాలా బాగున్నాయి. ఈ టెంపుల్కి అయితే నేను రావడం సెకండ్ టైము. ఫస్ట్ టైం నేను, లోకేష్, అత్తయ్య వచ్చాము. అప్పుడు మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చాము. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి గగన్తో వచ్చామన్నమాట సెకండ్ టైము. నీకే బిస్కెట్ బాగుందా? నీళ్ళు వచ్చింటే బాగుంటుంది. బస్సు వచ్చింది 7 వరకు, బీగాలు ఇచ్చేస్తుంది. ఇంకా వచ్చే దారిలో అనంతపురం దగ్గర హైదరాబాద్ చెఫ్స్ అనే ఒక రెస్టారెంట్ ఉంటుందన్నమాట. అక్కడ ఇరానీ చాయ్ అనేది చాలా బాగుంటుంది. అక్కడ టీ తాగేసి ఇంటికి వచ్చేసేమన్నమాట. సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో నెక్స్ట్ వీడియో గగనేష్ బర్త్డే ప్రిపరేషన్స్ వ్లాగ్ వస్తుంది, లైక్ డెకరేషన్ గట్టా చేసిండేది, ఫుడ్ అదంతా వస్తుంది. డెఫినెట్లీ చూడండి మర్చిపోకుండా. సో అంతే, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.